గురుగారు వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అని అంటారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? ఒక వ్రతం సంకల్పం చేశాం, ఆ సంకల్పానికి అనుకూలంగా విఘాతం ఏర్పడింది. ఆ వ్రతాచరణ వల్ల కలిగే ప్రయోజనం కలగడం లేదు. అందువల్ల మనలో కోపం, అసహనం పెరుగుతాయి. ఏ విధంగానైనా ఆ వ్రతాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. పూర్వకాలంలో రాజులు 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది. 99 వ్రతాలు పూర్తి చేసి 100వ వ్రతం ఆచరణకే సిద్ధం కాగా ఇంద్రుడు ఆ తపస్సుకు, ఆ యజ్ఞానికి విఘాతం కలిగించడం, వ్రతభంగం కావడం. ఇలాంటి సమయంలో ఈ సామెత ఏర్పడింది. ఆ వ్రతభంగం అయినప్పటికీ ధర్మాచరణ కారణంగా మనం ధర్మ మార్గంలో ఉన్నవారమే అయితే వ్రతాచరణ విడిచిపెట్టండి, అందువల్ల కలిగే ప్రయోజనం మీకు సిద్ధిస్తుంది, వ్రతం చెడ్డ ఫలితం లభిస్తుంది అనేటటువంటి వారు. పూర్వం ఏకాదశి వ్రతం, ఆ సందర్భంగా ఉపవాస వ్రతం పాటించాలి. ఉపవాసం చేస్తున్నాడా మహారాజు, భంగం వాటిల్లే విధంగా సందర్భం ఏర్పడింది. దుర్వాస మహర్షి విచ్చేశాడు. ద్వాదశి పార్వణం భోజనం కోసం స్నానం చేసి వస్తాను అని వెళ్ళాడు. ఈ రాజు ఇలాగే ఉన్నాడు. ఆ గురువుగారు దుర్వాస మహర్షి రావడం లేదు. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి, వ్రతం చెడిపోయే ప్రమాదం ఏర్పడింది. గ్లాసు నీటిలో కాసింత తులసి దళం ఒకటి వేసి ఆ నీరు త్రాగితే ద్వాదశి పార్వణం పూర్తి చేసే ప్రయోజనం చేకూరుతుంది, వ్రతం చెడలేదు అన్న సంతృప్తి కలుగుతుంది. ఉపవాసం చెయ్యాలి, శరీరం సహకరించదు. అలాంటప్పుడు పెసరపప్పు వేసిన అన్నం వడ్డీ వాడిచింది వార్చనటువంటిది తినండి. నువ్వులు బెల్లం దంచి కట్టిన ఉండలు స్వీకరించండి, పళ్ళు పాలు స్వీకరించండి, ఆహారాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకోండి, దైవనామస్మరణ చేయండి. వ్రతం చెడలేదు, కానీ కాస్త లోపం, కానీ ఫలితం దక్కుతుంది. అది ఈ సామెతలో ఉండే ఆంతర్యం.